దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు నామను మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఉపవాస ప్రార్థనలకు 9వ రోజు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంలో మనము నేర్చుకోబోయే అంశము మారు మనసుకు తగిన ఫలములు ఫలించుట. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుట. యేసు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటిది? యేసు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటిది? దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటిది అనే విషయాలు మనము కొన్ని చర్చించుకుందాం క్లుప్త సందేశంలో. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము మనం చదివితే, బాప్తిస్మమిచ్చే యోహాను ఇశ్రాయేలీయులను యూదులను అందరినీ ఉద్దేశించి ఆయన ప్రకటించిన ప్రకటన మనం అక్కడ స్పష్టంగా చూడగలము. 8, 9 అబ్రహాము రైట్ మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. 7వ వచనం కొన్నిట్లలో 8 ఉంది, కొన్నిట్లలో 7 ఉంది. తెలుగులో 7 ఉంది. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మనము ఫలించాలి. దేవుని చిత్తం ఏంటిది చెప్పండి? ఫలించాలి. ఎలాంటి ఫలం కావాలి? మారు మనస్సుకు తగిన ఫలము అంటే మంచి ఫలములు ఫలించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము యూదులతో యోహాను ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడు? సర్ప సంతానం. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? సైతాను బిడ్డలారా. మనల్ని అంటే చర్చికి వస్తారా? పాస్ గారు నన్ను దయ్య బిడ్డలు అన్నాడు అని చర్చికి వస్తారా? చర్చికి మానేసేస్తారు. కానీ యోహాన్ అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే ఉగ్రత రాబోతుంది. ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు? కీడు రాబోతుంది, సమస్యలు రాబోతున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకుంటారు? అసలు మీకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు? ఎవరంటున్నారు? పిల్లలు తప్పు చేస్తే ఎక్కడన్నా తప్పు చేస్తే అసలు ఎవరు రా? మీ తల్లిదండ్రులు ఎవరు రా అంటారు. అంతే, అవునా కదా? అసలు నీకు అన్నది ఎవరు రా, నేను పెంచేది ఎవరు రా అంటారు. ఎవరికి? బోధించే వారికి ఇది వస్తుంది. మన సంఘస్థులు ఎవరైనా బయట ఉంటే వాళ్ళు మంచి పని చేసినా చెడు పని చేసినా మీరు ఏ సంఘానికి వెళ్తారమ్మా అంటారు. అవునా? మీ పాస్టర్ గారు ఎవరు అంటారు. ఒకవేళ మనం తప్పు చేసి కనబడ్డామని అక్కడ, మీ పాస్టర్ గారు ఏం బోధిస్తుందమ్మా నీకు అంటారా లేదా? చెప్పండి. మీ పాస్టర్ గారు ఏమ్మా ఇదేనా? మనం అనందిన లైన్లో కొట్టుకుంటున్నాం అనుకో ప్లేట్లతోని. ఏమ్మా మీది ఏ చర్చి? మీ పాస్టర్ గారు ఏం బోధిస్తున్నాడమ్మా అంటారా లేదా? చెప్పండి. యోహాన్ అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే ఒక మాటలో చెప్పాలంటే, మీకు బోధించిన వారు సరిగా బోధించలేదు. మీకు బోధించిన వారు సరిగా బోధించలేదు. మీకు బుద్ధి చెప్పిన వారు సరిగా బోధించలేదు, బుద్ధి చెప్పలేదు. మిమ్మల్ని పెంచిన వాళ్ళు సరిగా పెంచలేదు. బాగా గారాబం చేశారేమో, పట్టించుకోలేదేమో, ఎలా ఉండేదిలే కానీలే అనుకున్నారేమో, గుంపు ఉంటే సరిపోదు అనుకున్నారేమో, రకరకాలు ఉంటాయి కదా. అయితే వాళ్ళు అంటున్నారు, యోహాన్ అంటున్నారు, అసలు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అసలు మీరు ఏం ఫలాలు ఫలించాలి? ఏం ఫలాలు ఫలిస్తున్నారు? ఎలాంటి క్రియలు మీలో ఉండాలి? ఎలాంటి క్రియలు మీరు చూపిస్తున్నారు? కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. మారు మనస్సుకు తగిన ఫలము చెప్పండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు. ఓకే, మారు మనసుకు తగిన ఫలము ఫలించు. మారు మనసుకు తగిన
ఫలం ఏంటి? ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను. ఒకటి, మనం ఫలించాలి. ఆ ఫలం కూడా ఎలా ఉండాలి? మారు మనసు తగిన, మన స్వభావానికి, మన క్యారెక్టర్కు తగినట్టుగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఫలం ఏంటి చెప్పండి? మారు మనసుకు తగిన ఫలం అంటే మనకు అందరు గుర్తుండే ఫలం ఏంటి చెప్పండి? బైబిల్లో ఫలం ఏంటి? మంచి ఫలం ఏంటి చెప్పండి? ఏంటి బైబిల్లో ఉన్నటువంటి ఫలము? అమ్మా చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామా? ద్రాక్ష చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు. ఏం ఫలం చెప్పండి? అయ్యో, అందులో ఉన్నాయి చెప్తున్నారు, అసలు చెప్పట్లేదు. ఆత్మ ఫలము. అర్థమవుతుందని చెప్పేది? గలతీ పత్రిక 5:22 గలతీ పత్రిక 5:22 అంటే మనము ఈ మారు మనసు తగిన ఫలం అంటే ఏంటండి అని మనకు అర్థం చేసుకోవాలంటే ఆత్మ ఫలము ఫలించాలి. మనం శరీర క్రియలు కాదు. అర్థమవుతుందా? శరీర క్రియలు కాదు. అక్కడ మళ్ళీ 18, 19, 20 వచనాల దాకా 21 వచనం దాకా చూస్తే శరీర క్రియలు ఉన్నాయి అక్కడ. అవి మారు మనసు పొందనోళ్ళు ఫలించేటవి. కానీ మారు మనసు పొందినోళ్ళు ఫలించేది ఏంటంటే దానికి తగిన ఫలము ఆత్మ ఫలము. చదవండి, అందులో 9. ఈ ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం ఒకటే. కానీ అందులో 9 భాగాలు ఉన్నాయి, 9 లక్షణాలు ఉన్నాయి, 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నున్నాయమ్మా? 9 ఉన్నాయి. ఏముంది? మొదటిది ఏంటిది? ప్రేమ. తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 లక్షణాలు ఇవి ఆత్మ ఫలము. చెప్పండి, ఇవి ప్రతి విశ్వాసిలో కనబడాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పమ్మా? అమ్మా, ప్రతి విశ్వాసిలో ఇవి ఉండాలి. ఈ ఫలము ఫలించాలి. మనం ఇదే మారు మనసుకు తగిన ఫలము. మారు మనసుకు తగిన ఫలము. అవునా? అయితే ఈ ఫలము మనం ఫలించాలి. మనం ఫలం ఫలించాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఫలము ఫలించాలంటే చెట్టు ఎక్కడ ఉండాలి? చెట్టు ఎక్కడ ఉండాలి? చెట్టు ఎక్కడ ఉండాలి? నీటి యోరన నాటబడింది ఉండాలి. అది కీర్తన 1వ కీర్తన 3వ వచనం అనుకుంటా. చూడండి, 1వ కీర్తన 3వ వచనము. మనము ఆకు వాడక ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడగా ఫలించు చెట్టు వలె మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఫలించాలంటే ఏం చేయాలి? మనము నిలిచి ఉండే స్థలం కూడా ప్రాముఖ్యమే. ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు అన్ని చెట్లు అంతటా మొలవయి, అన్ని చెట్లు అంతటా పంటలు ఇయ్యవు. ఆంధ్రలో కొన్ని సపరేట్గా ఉంటాయి, రాయలసీమలో కొన్ని ఉంటాయి. ఎర్రచందనం ఉందనుకో, ఎక్కడ అక్కడే పండుగ, అక్కడే పెరుగుతుంది ఎర్రచందనం. ఇప్పుడు మన సైడు ఎదగదు. అంటే కొన్ని చోట్లకే పరిమితం. అయితే మంచి ఫలం ఫలించాలంటే కింద నేల కూడా ప్రాముఖ్యం. అది ఎక్కడ మొలుస్తుంది, ఎక్కడ నిలుస్తుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యము. నీటి యోరణ నాటబడింది అయి ఉండాలి. ఎందుకంటే అక్కడ సమృద్ధిగా నీరుంటది. ఆకు వాడిపోక ఫలం ఫలిస్తుంది. అర్థమైందమ్మా? ఇంకా కొంచెం మనం లోతుకు వెళ్తే మనం ఎక్కడ నిలిచి ఉండాలట? యోహాను సువార్త 15వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ యోహాను 15 ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా మీకు? మనం ఏం చేయాలంట? ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఏంది? ఆత్మ. మారు మనసు అంటే ఆత్మ ఫలం ఫలించాలంటే నీటి కాలువల యోరణ ఉండాలి. నీటి కాలువల యోర అంటే ద్రాక్షావళి అయిన క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. అదేవిధంగా
ఒక సారవంతమైన సంఘములో మనము నిలిచి ఉండాలి. అప్పుడే మనము సరి అయిన ఫలాలు ఫలిస్తాం. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి జీవితము మనం కలిగి ఉంటే ఆత్మఫలము ఫలించము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, అటు పోయి ఇటు వస్తాను, అప్పుడప్పుడు వస్తాను. మనము ద్రాక్ష చెట్టులో ద్రాక్ష తీయంగానట నిలిచి ఉండాలి. కన్సిస్టెంట్ గా నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది. తర్వాత ఎవడు నా యందు నిలిచి ఉండును, ఆ, ఎవని యందు నేను నిలిచి ఆ. ఉండును, వాడు బహుగా ఫలించును. 6-7 వచనాలు చూస్తే నాకు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం క్రీస్తుకు వేరుగా ఉండి ఫలించలేము. ఏమైపోతామట? క్రీస్తుకు వేరుగా ఉంటే ఏమైపోతామట? ఫలించలేము. తర్వాత ఎవరైనా ఫలించకపోతే, ఫలించని ప్రతి చెట్టు కొమ్మ ఏం చేస్తారట? నా యందు నిలిచి ఉండని ఎడల ఆ. వాడు తీగ వలె బయట పారవేయబడతారు, ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని అగ్నిలో కాల్చివేస్తారు. అర్థమవుతుందమ్మా? అంటే మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అది ఆత్మఫలము. అది మంచి సారవంతం నేలలో మొలిచిన చెట్టు అయి ఉండాలి. అది క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు సంఘం అయి ఉండాలి. దాంట్లో మనం నిలిచి ఉండాలి, అంటూ కట్టబడి ఉండాలి, ఆయనలోనే నిలిచి ఉండాలి. అప్పుడు మనము బహుగా ఫలిస్తాం. మామూలు కాదు. ఏం చెప్పండి? అందుకే యోహాను సువార్తలో ఉంది, మీరు బహుగా ఫలించుట ద్వారా మీరు మీరు నా శిష్యులు అనబడతారు. ఆమేన్, హల్లెలూయా. మనం బహుగా ఫలిస్తే ప్రజలందరూ చూసి ఏమనుకుంటారట? దేవుని శిష్యులు. మనం దీవించబడితే ప్రజలు మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. మనము దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. కేవలం ఆశీర్వదించబడమే కాదు, ఆశీర్వాదానికి మనం కారకులం కావాలి. అర్థమవుతుందా? మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. మన సహాయానికి ప్రజలు రావాలి. అది దేవుడి వాగ్దానం. అది ఎలా జరుగుతుందంటే ఫలించడం ద్వారా, ఆయనలో నిలిచి ఉండటం ద్వారా. ఆత్మఫలాలు ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్కటి ఒక ప్రసంగం చేయొచ్చు. 9 ఉన్నాయి కదా, 9 రోజులు 9 ప్రసంగాలు చేయొచ్చు. అవన్నీ మనం చేయడము కష్టం ఇప్పుడు. అందుకే క్లుప్తంగా చెప్పాను. ఇంకొక మాట కూడా మనం చదువుతాము. సో ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, అది మనసులో పెట్టుకొని దాని తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయము 20వ వచనము. 26వ అధ్యాయము 20వ వచనము చూడండి. మొదట ఆ. దమస్కులోని వారికిని, ఆ. యెరూషలేములోను, యూదయ దేశమంతటను, ఆ. తరువాత అన్యజనులకును ఆ. వారు మారు మనసు పొంది ఆ, దేవుని తట్టు తిరిగి ఆ. మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. మారు మనసు చూడండి, మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని. ఇంతకుముందు ఏం చదివాము? మారు మనసుకు తగిన ఫలము. ఇంతకుముందు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలనుకున్నాం. ఇక్కడ అంటున్నాడు పౌలు, మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసు తగిన క్రియలు మనము జరిగించాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం కనెక్ట్ చేస్తాను నేను. మారు మనసుకు తగిన ఫలము విశ్వాసం అనుకుందాం. ఆత్మఫలం ఏంటి? విశ్వాసం. రోమపత్రికలో, తర్వాత గలతీ పత్రికలో మనం చూస్తే, యాకోబు పత్రికలో కూడా విశ్వాసం గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. విశ్వాసం అంట క్రియలు లేని విశ్వాసము మృతము. అర్థమవుతుందా? సచ్చిదాంతో సమానం. ఇప్పుడు మనము ఫలం ఉంది, విశ్వాసం అనేది ఆత్మఫలం. ఆత్మఫలము నాకు విశ్వాసం ఉంది అంటే ఉపయోగం ఏముంది? దానికి తగిన క్రియ కావాలి. విశ్వాసమును మనము ఆచరణలో పెట్టాలి, అభ్యాసం చేయాలి, దానికి ఫలితం పొందాలి. అప్పుడు మనకు ఆ ఆత్మఫలమైన విశ్వాసము నిజంగా నెరవేర్చబడుతుంది. అందుకే అబ్రహామును, విశ్వాసులకు తండ్రి ఎవరు?
అబ్రహాం. విశ్వాసులు అందరికీ తండ్రి అబ్రహాం అంటారు. అంటే ఆయన విశ్వాసమును మనం ముందు పెట్టుకుంటుంటాం. అందుకే గలతీ పత్రికలు కానీ రోమ పత్రికలు కానీ విశ్వాసము గురించి అబ్రహాం గురించి ప్రస్తావన ఉంటుంది. అక్కడ మీరు చదవండి తర్వాత. విశ్వాసులకు తండ్రి. అందుకే ఉన్నాడు ఒక మాట, అది కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఏం చేయాలంటే మనం అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. మారు మనసు తగిన క్రియలన్నీ ఏంటి చెప్పండి? అబ్రహాము చేసిన క్రియలు. కొంతమంది మేము క్రైస్తవులము, కొంతమంది మేము ఇది అదేం చెప్పుకుంటాం, యూదులు చెప్పుకుంటూ అంటున్నాడు ఆయన. అయ్యా మీరు యూదులు, మీరు అబ్రహాం మా తండ్రి, మేము అబ్రహాం నమ్ముకున్నాము, ఆయన సంతానం. అంటే సంతానం అని పేరు చెప్పుకుంటే, డబ్బాలు కొట్టుకుంటే, గప్పాలు కొట్టుకుంటే ఉపయోగము లేదు. మీకు నిజంగా మీరు అబ్రహాం సంతానం అనిపించుకోవాలంటే అబ్రహాం చేసిన పనులు చేయండి, అప్పుడు మా తండ్రి అనండి. అబ్రహాం చేసిన పనులు చేయకుండా, అబ్రహాము క్రియలు మీలో లేకుండా మేము అబ్రహాంకు తండ్రి, అబ్రహాం మా తండ్రి, మేము అబ్రహాం పిల్లలం అంటే అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు పిల్లలు చేయాలంటే ఎవరితో చేస్తారట? ఎవరి ద్వారా పిల్లలు చేస్తారట? చెప్పండి ఎవరితో చేస్తారట? రాళ్ళ నుంచి కూడా పిల్లలు చేస్తారట. ఆమె హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తారట చెప్పాలి ఆ మాట. మత్తయి 3:9 ఉంది. మత్తయి 3:9 ఉంది. మత్తయి సువార్త 3:9 వచనం. మేము అబ్రహాం పిల్లలము, మేము లేకపోతే ఇది జరగదు, మేము లేకపోతే అది జరగదు, మేము సంఘంలో లేకపోతే సంఘం ముందుకు సాగదు, మేము లేకపోతే చర్చ ఎలా జరుగుతుందో చూడండి, మేము ఇవ్వకపోతే పాస్టర్ ఎలా బతుకుతాడో చూడండి అనుకునే విశ్వాసులు కొంతమంది ఉంటారు. మన దగ్గర లేకపోయినా కొంతమంది ఉంటారు, కొన్ని సంఘాల్లో ఉంటారు. అయితే అలాంటి వారికి ఇచ్చేటువంటి మాట ఏంటంటే ఒకవేళ దేవుడికి కావాలంటే మిమ్మల్ని పక్కన పెట్టి రాళ్ళను కూడా ఏం చేస్తాడట? పిల్లలని చేస్తాడు. దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? మట్టి నుంచి చేయలేదా మనిషిని చేసినామా? ఆదాం ఎలా చేశాడు? మట్టి నుంచి చేసిన రాళ్ళ నుంచి చేయడా? చేస్తాడు. అందుకే సాతానుడు వచ్చి యేసుప్రభు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చేసి యేసుప్రభు దగ్గరికి ఏం చెప్పాడు చెప్పండి? ఈ రాళ్ళు ఇచ్చి పిండిచ్చి చేయమని. పిండిచ్చి ఎవరేం చేస్తారు? పిండితో రొట్టె చేసుకునే వాళ్ళు చేస్తారు. రాళ్ళనిచ్చి దీన్ని అంటే దేవునికి ఆ శక్తి ఉందని తెలుసు, సాతానుకు ఉంది అని తెలుసు. మనం చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అబ్రహాము చేసిన క్రియలు చేయాలి కానీ అబ్రహాం పేరు పెట్టుకొని నేను క్రైస్తవుని బోర్డు వేసుకొని క్రైస్తవుని పేరు పెట్టుకొని ఉన్నంత మాత్రాన ఉపయోగము దేవునికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగము లేదు, సంఘానికి అంతకంటే ఉపయోగం లేదు. క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగా జీవించు. క్రైస్తవులు అని ఎలా వచ్చింది పేరు? వారు చేసిన క్రియలను బట్టి వచ్చింది. వారు చేసిన క్రియలను బట్టి. అపోస్తల కార్యములు అనుకుంటే 26వ అధ్యాయమా 26వ అధ్యాయమా 12వ వచనం ఇక్కడ ఉంటుంది చూడండి. అప్పుడు శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది అక్కడ. శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది అక్కడ. 26వ అధ్యాయమేనా? శిష్యులు క్రైస్తవులు అనబడి 26 సరే రైట్. అంటే ఎలా క్రైస్తవులు అనబడ్డారు? వాళ్ళు క్రీస్తును వెంబడించిన విధానమును బట్టి, క్రీస్తును వారిని వెంబడించిన పద్ధతిని చూసి క్రీస్తుకు సరిపడేటువంటి మాట క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవారని వారికి పేరు పెట్టేశారు. మన క్రియలను బట్టి మనకు పేరు పెట్టాలి కానీ మనము ఎప్పటి నుంచో నమ్ముకున్నాము మన హిస్టరీని బట్టి కాదు. మన హిస్టరీ, మన చరిత్ర కాదు ఇక్కడ పనిచేయాల్సింది. ఏం చేయాలి? క్రియలు. మారు మనసుకు తగిన ఫలము ఆత్మఫలము. ఆ ఆత్మఫలం ఊరికనే ఉంటే అది నిరర్థకమవుతుంది. అది క్రియల రూపంలో. అబ్రహాం ఏం చేశాడు? దేవుని యందు, అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు. దేని కొరకు నమ్మాడు చెప్పండి? దేని కొరకు నమ్మాడు? దేని కొరకు నమ్మాడు దేవుణ్ణి? అబ్రహాం దేని విషయంలో నమ్మాడు? దేని విషయంలో నమ్మాడు?
కుమారుని వాగ్దాన విషయంలో నమ్మాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్న విషయంలో నమ్మాడు. అందుకే కదా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం చేశాడు? విశ్వాసముతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే వెళ్ళిపోయాడు. అది విశ్వాసము క్రియ, విశ్వాసం యొక్క క్రియ అది. మనకు విశ్వాసం నేను దేవుని బాగా నమ్ముకున్నానండి, మస్తు రోజులైతే నమ్ముకుని అంటే ఉపయోగం లేదు. నమ్ముకుంటే నీ క్రియలేంటియ్యా? నీ ఏం ఫలాలు ఫలిస్తున్నావు? నీ మాట ఎలాగుంది? నీ చూపు ఎలాగుంది? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఇవన్నీ కదా క్రియలు కనపడాలి కదా. విశ్వాసమునకు తగిన ఫలం, విశ్వాసం తగిన క్రియలు మనలో ఉండాలి. క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోదు. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా సాగాన్ని నడిపిస్తాడు. నడిపించలేడా? ఎవరినైనా నడిపిస్తాడు, అన్యులను కూడా నడిపిస్తాడు. దేవుని పని దేవుడు చేస్తాడు. అర్థమైందా? రాళ్ళ ద్వారా దేవుడు పిల్లల్ని చేస్తాడట. ఇంకో మాట కూడా చెప్పాలా రాళ్ళ గురించి. దానికి ఎలాగో సందర్భం వచ్చింది కనుక లూకా 19:40లో అందరూ యేసుప్రభుని స్తుతిస్తుంటే, అందరూ వాళ్ళను గద్దిస్తుంటే యేసుప్రభు అన్నాడు, బాబు ఈ పిల్లలు ఆపేస్తే చదవండి. ఊరకుండిన ఎడల రైట్ ఏం చేస్తాట? రాళ్ళు స్తుతిస్తాయట. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేముకి వస్తుంటే అందరూ హోసన్నా హోసన్నా హల్లెలూయా అన్నప్పుడు పిల్లలు కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు కూడా స్తుతిస్తుంటే ఈ నాయకులు, యూదా మత నాయకులు పిల్లలు ఊరుకోండి, ఏంది మీరు గొడవ చేస్తున్నట్టే యేసు ప్రభు అప్పుడు అంటున్నాడు, బాబు మీరు పిల్లల్ని స్తుతించకుండా అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు వారిని గద్దిస్తే, వారిని ఆపేసేస్తే ఎవరు స్తుతిస్తారట? ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. రాళ్ళ ద్వారా పిల్లలు చేయగలడు ఆయన. రాళ్ళ ద్వారా ఇంకేం చేయగలడు? స్తుతులు అందుకోగలడు. రాళ్ళ ద్వారా రొట్టెలు చేయగలడు. రాళ్ళ ద్వారా ఏదైనా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ దేవుని పేరు చెప్పుకున్న మనము, ఆయన పేరును చెడగొట్టకూడదు. చెప్పండి, ఏం చెడగొట్టకూడదు? ఆయన పేరును చెడగొట్టకూడదు. ఆయన పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. మారు మనసు పొందామని చెప్పుకోవడం కదా. మారు మనసుకు తగిన ఫలములు మనలో ఉన్నవాలేమో మనం పరీక్షించుకోవాలి. మారు మనసు తగిన క్రియలు మనలో ఉన్నవాలేమో మనం పరీక్షించుకోవాలి. విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక మాట, సమయం ఎక్కువ లేదు కనుక, ప్రేమ. ఓకే, మనందరికీ అర్థమయ్యే భాష, అందు గురించి పదాలు కనుక నేను చెప్పాను. ప్రేమ ఏంటిది? ఆత్మఫలం. మొట్టమొదటిది అన్నది ఫస్ట్దే కదా, మొట్టమొదటిదే కదా ప్రేమ. ఆత్మఫలము. ఫలము ఆత్మఫలం అంటే ప్రేమ వట్టిగా నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోద్దా? ప్రేమ దేంతో ఉండాలి? దేంట్లో ఉండాలి? నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి. దేవుడు అంటే చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ? సత్యంత ప్రేమ. నీ ముఖం ప్రేమ, ప్రార్థన రామంటే రావు కానీ ఏం ప్రేమ నీకు? సత్యంత ప్రేమ. దేవుని ప్రార్థన చేయవు, దేవుని ఆరాధించవు, దేవుని గురించి ఒక మాట కూడా ఎవరు చెప్పు నాకు ప్రేమ అంటున్నావు. ఎట్లా అంటావు చెప్పండి? మన ప్రేమ ఎలా కనపడాలి? ఎందులో కనపడాలి? క్రియల్లో కనపడాలి. దేవుడు ఏమన్నాడు? ఎవరిని ప్రేమించమన్నాడు? ఎవరెవరిని ప్రేమించమన్నాడు చెప్పండి? ఎవరెవరిని ప్రేమించమన్నాడు? ముందు తనను ప్రేమించమన్నాడు, తర్వాత పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమ క్రియల్లో ఉంది. సరే, మనం దేవుని వైపు నుంచి ఆలోచిద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో, యోహాను 3:16 ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమించిన దానికి క్రియ ఏది? ఊరిక మాట చెప్పాడా? దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. వచ్చిన కుమారుడు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అదండి క్రియ. మారు మనసుకు తగిన క్రియ అది. మాటలతో చెప్తే సరిపోదు, మాటలతో పూట గడిపితే సరిపోదు, క్రియలు కావాలి. క్రియలు చూస్తున్నాడు దేవుడు. మాటలు ఎవరైనా మాట్లాడతారు, నేను మస్తు మాట్లాడగలను, కానీ క్రియ ఉందా అన్నారు, అది మనం పరీక్షించుకోవాలి.
ఇంకో మాట కూడా చెప్పాడు. సహోదరుని గురించి మాట్లాడినప్పుడు, కనిపించే నీ సహోదరుణ్ణి ప్రేమించని నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావయ్యా? ఎలా ప్రేమిస్తావు చెప్పు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వు అంటే బాగా ఇష్టం ప్రభా. ముందు నీ దగ్గరున్న నీ సహోదరుణ్ణి ప్రేమించు, అక్కడ చూపించు, క్రియ చూపించు అన్నాడు. ఎట్లా ప్రేమించాలయ్యా? ఎలానయ్యా? వాళ్ళని ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్టు ఎట్లయితేయ్యా? వాళ్ళకి ఇస్తే నీకు ఇచ్చినట్టు ఎట్లయితేయ్యా? అదేలా కుదురుదయ్యా అంటే యేసుప్రభువు చెప్పాడు, చిన్నపిల్లలు లేపి ఈ చిన్నపిల్లోని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, సేవకుని చూపించి శిష్యులను చూపించి వీళ్ళని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. తర్వాత ఇంకొక సందర్భంలో కూడా చెప్పాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నాకు చలి పెట్టినప్పుడు మీరు దుప్పటి కప్పారు, ఉంది కదా ఆ మాట ఉన్నాయి కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అలా మేము ఎప్పుడు చేయలేదండి, అలా ఎప్పుడు మేము చేయలేదండి అంటే అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఈ సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక అది నాకు చేసినట్టే అన్నాడు. అర్థమవుతుందమ్మా? ప్రేమ ఆత్మ ఫలము, కానీ దానికి క్రియ కావాలి. క్రియలు లేకుండా విశ్వాసము కానీ క్రియలు లేకుండా ప్రేమ కానీ అది మృతము, సచిన దాంతో సమానం, ఉపయోగము లేదు. నాకు ప్రేమ ఉందని చెప్పుకుంటే సరిపోదు, క్రియ చూపించాలి. మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలి. మారు మనసుకు తగిన క్రియలు మనము చేయాలి. అబ్రహాము నా తండ్రి అని చెప్పుకుంటే సరిపోదు, అబ్రహాము చేసిన క్రియలు మనం చేయాలి. అబ్రహాముకున్న విశ్వాసం మనకు ఉండాలి, అబ్రహాముకున్న నిరీక్షణ మనకు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అండి? 25 సంవత్సరాలు ఎదురు చూసాడు. నిరీక్షణ అంటే అది చెప్పండి. నిరీక్షణ అంటే ఏంటిది? 25 సంవత్సరాలు కొడుకు కొరకు ఎదురు చూశాడు. మనం ప్రార్థన చేయగానే వెంటనే రేపే కావాలంటాం కదా. ఈరోజు ప్రార్థన చేయగానే రేపే కావాలంటాం మనం. ఇన్స్టెంట్ అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ గా అన్ని ప్రార్థనలు కూడా ఇన్స్టెంట్ గా కావాలనుకుంటున్నాం. కానీ అబ్రహాము 25 సంవత్సరాల కుమారునికి వేచి నిరీక్షించాడు. అది నిరీక్షణ యొక్క ఫలం. అందుకే అబ్రహాము క్రియలు, అబ్రహాం మనకు మాదిరి, అబ్రహాము క్రియలు మీరు కలిగి ఉండండి. చెప్పండి ఏం చేయాలండి? మారు మనసు తగిన ఫలము మనము ఫలించాలి. ఫలించాలంటే మనము సరి అయిన స్థలములో నాటబడాలి. అలాగా సరి అయిన స్థలం ఏంటంటే క్రీస్తులో నాటబడాలి. క్రీస్తులో అంటే సారవంతమైన సంఘములో మనము నాటబడాలి. అప్పుడు సరి అయిన బోధ, ఎందుకంటే నీకు బోధించేది ముఖ్యం, బోధ వినడము ముఖ్యం. అందుకే లేదంటే ఏమంటాడు యోహాను అంటాడు, అసలు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. బుద్ధి చెప్పినోడు లేకపోతే ఏమంటారు? బుద్ధి లేకుండా తిరుగుతారు. బుద్ధి చెప్పినోడు గద్దిస్తాడు, కొన్నిసార్లు బుద్ధి చెప్పినోడు శిక్షిస్తాడు. పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకు ఈసారి ఊరికే రాను, ఏం తీసుకుని వస్తున్నట్టు మేడం ఏం చెప్తే బెత్తం తీసుకొని వస్తాను, కట్టె తీసుకొని డబ్బులు తీసుకొని వస్తానని చెప్పలేదు, స్వీట్లు తీసుకొస్తానని చెప్పట్లేదు. మీరు ఇట్లా కాదు, కానీ నేను ఈసారి వచ్చినప్పుడు బెత్తం తీసుకొని వస్తాను అంటే అర్థం ఏంటి? బెత్తం తీసుకొని ఎందుకు? ముద్దు పెట్టుకోవడానిక? వీపు పగలగొడుతున్నా అర్థం మన భాషలో. బెత్తం తీసుకొని ఏం చేస్తాము? వీపు విమానం మోదం మోగేదాం. పౌలు చెప్తున్నటువంటి మాట సంఘానికి. ఎందుకంటే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి ఏమైతుంది? ఇప్పుడు సంఘంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఎవరంటారు? ముందు తల్లిదండ్రులుగా, శారీరకంగా తల్లిదండ్రులుగా ఉంటుంది. సంఘం విషయంలో ఆత్మీయంగా ఏదైనా పొరపాటు చేస్తే సంఘ నాయకునికి ఉంటుంది. ఏం బోధ చేస్తుందయ్యా మీ పాస్టర్ గారు? ఏం చెప్తుండయా? ఇదేనా మీరు చెప్పేది? ఇదేనా మీకు నేర్పించేది అంటారా అన్నారా? అందుగురించి నేనేం చెప్పాలి మీకు? సరి అయిన బోధ చేయాలి, అవసరమైతే గద్దించాలి. మనం మాట్లాడనే ఊరుకోం. కట్టె చూపిస్తే ఊరుకుంటామా? కట్టె చూపిస్తే ఊరుకుంటామా? వారం కాదు అసలు. మధ్యమే చర్చి మనకి ఎన్ని చర్చిలు? ఒక చర్చి ఉందా? లేవా చర్చిలు మనకు? అసలు చర్చి ఎందుకండి? ఫోన్లోనే ఉంది లోకం అంతా. ఏంటి? ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే చేసుకుంటే అయిపోయాయి. చర్చి ఎందుకు? నేను ఊరికే పోవాలి, ప్రార్థన చేయాలి, ఊరికే కానుకలు ఇవ్వాలి, ఆయన దర్శన భాగం ఇవ్వమంటాడు. ఇవన్నీ ఎందుకంటే తలకారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని పడుకొని ఫోన్లోనే చర్చ్ ఉంది, ఫోన్లోనే పాస్ గారు వస్తాడు. ఒక్క పాస్ కాదు,
నిమిషానికి ఒక పాస్టర్ని పిలుస్తా నేను. ఏంటి చెప్పండి? ఛానల్ మార్చిన కొద్దీ పాస్టర్ మారుతాడు కదా, యూట్యూబ్ ఛానల్ మార్చిన కొద్దీ పాస్టర్ మారుతాడు. నిమిషానికి ఒక పాస్టర్ మారుస్తా నేను. ఏంటి నేనంటే ఏంది అనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? అసలు నీకు తండ్రి ఎవడు? నీకు తండ్రి ఎవడు? నీకు పోషకుడు ఎవరు? నిన్ను నడిపించేవారు ఎవరు? ఒకసారి ఆలోచించారుగా దేవుని బిడ్డలారా. అందుకే మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఆ ఫలాలన్నీ మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకొని ఒకసారి పరీక్షించుకుందాం. అందరం పరీక్ష. ప్రభా, ఇందులో ఏ ఫలమును నేను ఆచరిస్తున్నాను? ఊరికే ఫలం కాదు. నా దగ్గర ప్రేమ ఉంది, నా దగ్గర విశ్వాసం ఉంది, నాకు దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతం అంటే ఏంటిది? ఓపిక. ఎవరైనా తిడితే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. నువ్వు ఒకటంటే నేను 4, ఒకటంటే 2 కాదు, అది వేరేది. ఒకటంటే నేను, అది అన్యులు. 1 అంటే 2 అనేది అన్యులు. మన క్రైస్తవులు కదా. నువ్వు 1 అంటే నేను 4 అనేవారు ఉన్నారు. అది కాదు. అది విశ్వాసము లేదా విశ్వాసంలో ఉండాల్సిన క్రియ కాదు. చాలా లక్షణాలు ఉన్నాయి, మనకు ఉండాల్సిన చాలా ఉన్నాయి. కానీ మన అంశానికి అనుబంధంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. మారు మనసుకు తగిన ఫలము. లేకపోతే ఏమైంది మరి? ఏంటి సార్ ఏమైంది అంటే అక్కడే ఉంది, నేను చెప్పట్లేదు, అక్కడే ఉంది. 8వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు? మనం చదివాం కదా. 10వ వచనంలో మత్తయి సువార్త 3:10 నేను ఫలించను పో, అసలు నేనేం చేయను పో, నువ్వు చెప్పింది నేనేం చేయను పో, నా ఇష్టం పో అన్నావు అనుకో. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది గనుక ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరు చేస్తారట? దేవుడు చేసేస్తాడు. ఏం చేస్తారట? ఫలించు. ఇప్పుడు మన దగ్గర ఉంటాయి పిచ్చి మొక్కలు ఉంటాయి. పిచ్చి మొక్కలు ఏం చేస్తాం మనం? దానికి నీళ్లు పోసి అది చేసి ఎన్ని రోజులు పెంచుతాము? ఏం చేస్తామట? కొట్టిపడేసేసి అక్కడికి మంచి చెట్టు పెడతాం. సరే, ఖాళీగా ఉన్న మంచిదే, కానీ ఏం చేస్తాం మనము? ఇది ఉంటే అనవసరంగా మిగతా చెట్లు ఎదగనిద్దలేదు. దీని ద్వారా ఏంటి? పక్క చెట్టు నీళ్ళు పోతే ఇది తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే వేరేటోళ్ళు చెడు కొడతారు. ఏం చేస్తారు? వీళ్ళు చెడిపడి తాను చెడ్డ కోతి వనమెల్లా చెడగొడతాట. నేను ఒక్కదాన్ని చెడిపోతే ఎట్లా, అందరిని చెడగొడదామన్నటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. తర్వాత వారి పరిస్థితి ఏంటనే తర్వాత సంగతి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఫలము ఫలించకపోతే దేవుడు అంటాడు ఈ కొమ్మ అనవసరం. అందుకే యోహాను సువార్త కూడా కొమ్మను కట్ చేసి పోగు చేసి అగ్నిలో వేస్తారు. ఈ అగ్ని నరకం అంటావా ఇంకేమని కొడతారు, అది వేరే సంగతి. ఇంకా ఓకే, పాస్ గారు మమ్మల్ని నరకానికి పంపిస్తానన్నాడని మళ్ళీ దాని మీద కామెంట్ చేస్తారు. నేను నరకానికి పంపించాను. ఓకే, దేవునికి మనం లెక్క అప్పగించాలి. ఇక్కడ గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, మీరు ఫలించకపోతే కడియేసి పడేస్తాను. పాస్టర్ గారు కడియాడు, పాస్టర్ గారు కడియేస్తాడా? పాస్టర్ గారు కాదు, దేవుడు చేసేది. పాస్టర్ గారికి అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు, దేవునికే. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నిన్ను రక్షించాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. పాస్టర్ గారు ఏంటి చెప్పిందంటే, అయ్యా దేవుని దగ్గర రండి, అయ్యా మారుమనసు పొందండి, మంచి ఫలాలు ఫలించండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి, మారుమనసు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పడమే. కానీ కడియేసే అధికారము, నాటే అధికారము పాస్టర్ గారికి లేదు. అది దేవుని పని. కానీ దేవుని పిల్లరా, మనం ఫలిస్తే దీవించబడతాం, ఫలించకపోతే విడిచిపెట్టబడతాం. ఎంతకంటే ఇంకా వేరే మార్గము లేదు. మనం లేకపోతే సంఘము లేదు అనుకోవడం మన పొరపాటు, మన ప్రమాదం. దేవుడు ఎవరి ద్వారానైనా ఎవరినైనా లేపుతాడు. అవునా? రాళ్లతో పిల్లలు చేసినట్టుగా, రాళ్లతో స్తుతి పొందినట్టుగా, రాళ్లతో రొట్టెలు చేసినట్టుగా దేవుడు ఎవరి ద్వారానన్నా సంఘాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంఘానికి నేనే కావాలి అంటారు, సంఘము నాకు కావాలి. చెప్పండి, ఎవరికి కావాలి సంఘము? సంఘము మనకు కావాలి, దేవుడు మనకు కావాలి. నేనే సంఘానికి కావాలి, నేను లేకపోతే కుదరదు అనే భావన ఎప్పటికీ ఎవరికి మంచిది కాదు.
అది నరికివేయబడేటువంటి లక్షణం. కనుక దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము మనల్ని మనం పరీక్షించుకుందాం. మారు మనసు చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. మారు మనసుకు తగిన ఫలము ఫలించుట. మారు మనసుకు తగిన ఫలము ఫలించుట. మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయం 43వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యానికి దూరం అవుతారట. దేవుని రాజ్యానికి దూరం అవుతారట. 21:43లో అంటున్నాడు. ఫలించకపోతే దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు. దేవునిలో నిలిచి ఉండకపోతే మనం ఫలించకపోతే తీసివేయబడితే దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. కనుక మనము ఫలించే వ్యక్తులముగా, ఫలించే కుటుంబంగా, ఫలించే సంఘముగా ఉండడానికి మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాం. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి నాకు ఇష్టము లేదు అంటున్నాడు. మనం నశించిపోయిన ఆశ కాదు, దేవుని ఉద్దేశం కాదు, సేవకులుగా నా ఉద్దేశం కాదు. కానీ మనము మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, అందుకే పౌలు అంటాడు, మారు మనసు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు దారితీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి మనకు. లోక విషయాల్లో కాదు, లోక సంబంధమైన వాటి కొరకు ఏడవడం కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి, ఆ మారు మనసు కలిగి, ఆత్మ ఫలము ఫలించి, ఫలము కేవలము ఫలముగా కాకుండా క్రియలతో కూడిన ఫలము మనం ఫలించి దేవుని శిష్యులమని, దేవుని పిల్లలమని ప్రజల చేత అనిపించుకునేటువంటి స్థాయికి మనం ఎదిగినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం పెట్టాడు. తనకు మహిమను తీసుకొస్తామని, తనకు అవమానం తీసుకొస్తామని కాదు. దేవుని వాక్యంలో ఉంది కదా, మీ వలననే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. మన ద్వారా దేవుని నామము దూషింపబడుతున్నదా, లేదా మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతున్నదా? మనం ఎప్పుడు మహిమపరచమో తెలుసా? ఆయనలో నిలిచి ఉండి మనము ఫలించుట ద్వారా, బహుగా ఫలించుట ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచగలం. మనం ఆయనకు వేరుగా ఉండి ఆయనలో నిలిచి ఉండకుండా, అంటుకట్టబడి ఉండకుండా మనం ఉంటే, మనము పారవేయబడితే, నరికివేయబడితే, దేవుని క్రియలు మనలో, ఆత్మ ఫలము, ఆత్మ క్రియలు, అబ్రహాము క్రియలు మనలో లేకపోతే మనము దేవుని నామానికి అవమానం తెచ్చిన వారం అవుతాం. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ తెస్తున్నామా, లేదా దేవుని నామానికి మనం అవమానం తెస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన నిలిచి ఉంటే ఇంకా ఎక్కువగా ఫలింపజేస్తాడు. నిన్ను ఆశీర్వాదానికి కారకులుగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను శిక్షిస్తున్నాడు అని నువ్వు అంగీకరిస్తే దేవుని దీవెన నీదే, దేవుని ఆశీర్వాదం నీదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు చూపిన మీ అపారమైన ప్రేమ కొరకై, జాలి కొరకై స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మా యొద్ద నుండి మీరు కోరుకునేది మేమందరం కూడా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని, ఆ ఫలము సమృద్ధి అయిన ఫలము బహుగా ఫలించాలని మీరు కోరుకుంటున్నారయ్యా. అలా ఫలించడం ద్వారా మీ నామానికి మహిమ కలగాలని మీరు కోరుకుంటున్నారు.
మేము కూడా అలా జీవించడం సహాయం చేయండి. నిన్ను మహిమపరిచే బిడ్డలముగా, మహిమపరిచే కుటుంబముగా, మహిమపరిచే సంఘముగా మమ్మల్ని మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ క్రమంలో మాలో ఉన్నటువంటి అవిధేయతలు క్షమించి సరిచేసుకొని మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మేము దీవిస్తున్నాము. అలాంటి కృపను వీరు పొందుకుందరు గాక, అలాంటి శక్తిని వీరు పొందుకుందరు గాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, దీవించి, వారితో మాట్లాడి వారిని ప్రభువా దర్శించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.